ప్రస్తుతం మనతో పాటు సంపత్ యాదవ్ గారు ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మాజీ కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్. సో సంపత్ గారు చెప్పండి, ఈరోజు దాదాపుగా ఎవరైనా సరే అధికార పార్టీలోకి చేరాలని అనుకుంటారు. అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఈరోజు చేరడానికి గల మెయిన్ కారణం ఏంది? నిజంగా కడియం శ్రీహరి పైన వ్యతిరేకత ఉందా, లేకపోతే మీరు ఇదంతా ఒక డ్రామా లాగా నడిపిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు? ఇవాళ పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కేసీఆర్ గారిని మోసం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తలు అందరం కలిసి ఆయనను కష్టపడి గెలిపిస్తే ఎవరికి చెప్పకుండా స్వార్థం కోసం ఆయన బిడ్డ రాజకీయ భవిష్యత్తు బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసి పార్టీలకు వెళ్ళిపోవడానికి బాగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయనకు ఇంత వయసులో ఇంత దారుణమైన పార్టీని మోసం చేసి బీఫామ్ అనౌన్స్ అయినాక ముందే పోయేది ఉండే ఎలక్షన్లు, కానీ ఎమ్మెల్యే అయినాక మిమ్మల్ని నమ్మించి బాగా గట్టిగా మాట్లాడి పార్టీకి అండగా ఉండాల్సిన కష్టకాలంలో అంటే పార్టీలు మంచిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీని చేసింది, అన్ని అవకాశాలు ఇచ్చింది. అన్ని అవకాశాలు పొంది పార్టీని ఇవాళ కష్టకాలంలో మళ్ళా కూడా రాజయ్య గారిని కాదని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా మేమందరం కష్టపడి గెలిపిస్తే మమ్మల్ని పార్టీని మోసం చేసి పోయడాన్ని పార్టీ కార్యకర్తలు ఎవరు జీర్ణించుకుంటారు. ఆయన ఇప్పుడు కోర్టును ఆదేశాల ప్రకారం ఏమన్నా బై ఎలక్షన్లు వస్తే చిత్తుగా ఓడగొడతాం. ఆయన ఎమ్మెల్యేనే కాదు, మినిస్టర్ పక్క 100%. ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డిని ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఒక కామన్ మ్యాన్ అడిగినా ఎంత మేము 10 సంవత్సరాలలో కేసీఆర్ మీద ఇంత రిమార్క్ లేదు, కేసీఆర్ ని కోల్పోయిన బాధలు ఉన్నారు. ఇట్లాంటి టీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఈయన 10 నెలల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. హైదరాబాద్ లో ఇవాళ అన్ని రంగాలు రైతాంగానికి మోసం చేసిండ్రు. అన్ని 6 గ్యారెంటీలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ఏమీ లేవు, అన్ని దొంగ హామీలు ఇచ్చి మా నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ అడిగినా కూడా రైతులందరూ తిడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి మనం అనవసరంగా వీని మాటలు నమ్మి వీని ముఖ్యమంత్రి చేసుకున్నాము. ఇవాళ దేవుడు లాంటి కేసీఆర్ కోల్పోయినాము. ఇవాళ అన్ని రాష్ట్రంలో ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామి ఉండే 100% అండి. కాదు ఎవరిని అడిగినా మేము రాజకీయాలు కాదు, స్టేషన్ గన్పూర్ కాదు, ఈ రాజకీయాల పార్టీలకు సంబంధం లేని కామన్ మ్యాన్ రైతుని అడిగినా చెప్తారు. కేసీఆర్ రైతులకు దేవుడు లెక్కుండే. ఇవాళ రైతాంగానికి ఇస్తున్న ఏ ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదు. ఇవాళ కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఏవిగా రైతులకు పెట్టుబడి సాయం చేసిండు. వీడు ఏ ఒక్క హామీ చేయట్లేదు. ఇవాళ రైతులు ఏడ్చే పరిస్థితులు, ఇవాళ రోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులంతా సంబరాలు చేసుకున్నారు. ఈయన వచ్చినాక రోజుకో రైతు చనిపోవడం జరుగుతుంది. అది మీ కళ్ళ ముందు కనబడుతుంది, రోజు పేపర్లో చూస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ముఖ్యమంత్రి వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అనే పరిస్థితులు ప్రజలు వాస్తవ పరిస్థితి మాట్లాడుతున్నామండి. మేము ఏమంటున్నామంటే మంచి పరిపాలన అందిస్తే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది, కానీ అన్ని వర్గాల ప్రజలు ఈ రేవంత్ రెడ్డి తిట్టే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మహిళలు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టే పరిస్థితి వచ్చింది. టోటల్ గా అన్ని వర్గాల ప్రజలు ఈయన ముఖ్యమంత్రిగా ఒప్పుకోవట్లేదు. మొత్తానికి అయితే ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి కూడా సంపత్ గారు చెప్తున్నారు.